ఒక 3 వీక్స్ బ్యాక్ వేజన్లలో ఉన్నానండి. మన మధ్యలో వేజన్లలో మేడం, నజీరా మేడం కూడా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. వేజన్లలో ఉన్నప్పుడు నేను అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఆ, గమనించాను. ఏంటి అంటే ఆ, ఒకరోజు ఉదయం యాక్చువల్గా మన హిమబిందు మేడం గురించి చెప్పాలి. మేడం ఒక అద్భుతమైనటువంటి ఒక భాగస్వామ్యంలో ఉన్నారు. ఏంటి అంటే ప్రతి సండే కూడా ఆ మేడం గారు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తారంట. ఉదయం నుంచి నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి 8 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేస్తారంట. చూడండి ఎంత, ఎందుకు మేడం ఏంటి అంత. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక రోజు మండే రోజు తన ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకునే ముందు నాకు చెప్పారనమాట, సార్ ఇది సండే రోజు నేను ఆన్ లో ఉండను, స్విచ్ ఆఫ్ లో ఉంటుంది, మీరు ఈ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి సార్ అని, అనార్థానుగుల గురించి. అయితే నేను అనుకొని ఆ ఆ షేర్ చేయడం మర్చిపోయాను. తర్వాత రోజు మండే రోజు ఒక రోజు ఉదయాన్నే 6:25 నిమిషాలకు స్టార్ట్ అయినప్పుడు మన వాళ్ళు వస్తా ఉంటారు కదా, జూమ్ లోకి వచ్చేటప్పుడు లేట్ అవుతుందని మేడం ఫీడ్బ్యాక్ చేస్తున్నాను సార్ అని తనే షేర్ చేశారు. అది మన మధ్యలో చాలా మందికి కూడా గుర్తుంది. సో ఆ విధంగా నేను అనుకున్నాను, ఏంటి మేడం సండే రోజు చెప్పాల్సింది మండే రోజు చెప్తున్నారు ఏంటి అని. అయితే మళ్ళీ అడిగాను, ఏంటి మేడం మీరు ఆ, సండే రోజు అంతా స్విచ్ ఆఫ్ అని చెప్తున్నారు, ఎందుకు ఏంటి అంటే అప్పుడు చెప్పారు, లేదు సార్ నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను, ప్రతి సండే కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మా ఫ్యామిలీతో నేను పిల్లలతో గడపడానికి చాలా బాగుంటుంది. అలాగే ఒకవైపు నుంచి రేడియేషన్ నా బాడీకి టచ్ కాకుండా దూరంగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి మేడం చెప్పడం చాలా చాలా వాస్తవం నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు రేడియేషన్ తో కొట్టుమిట్టాడిపోతున్నాం. ఓకే, ఆ విధంగా అన్నప్పుడు ఓ కరెక్టే కదా ఈ విషయం. మరి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు ఆ, మనము ఈ స్విచ్ ఆఫ్ చేసే కారణంగా ఎంత రేడియేషన్ అనేది ఇది అవుతుంది అని. ఈ రేడియేషన్ గురించి మాట్లాడితే మనకు చాలా చాలా దూరం వెళ్తుంది టాపిక్. ఎందుకంటే మనకు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, కానీ అది ఎవరము ఆలోచించట్లేదు. ఒక 2 డేస్ బ్యాక్ మన సునీల్ సార్ అలాగే విజయాచార్య సార్ ఇద్దరు మార్నింగ్ జూమ్ లో వెంటనే స్టార్ట్ అయినప్పుడు ఈ టాపిక్ వచ్చింది. నెల్లూరు వాతావరణం సరిగా లేదన్నప్పుడు దీనికి అంతటికి కారణం మనమే అనేది 100% వాస్తవమే. మానవ తప్పిదాల కారణంగానే ఇదంతా పోతుంది. కానీ ఈ టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరం ఉమ్, మన స్వార్థం ఆలోచిస్తున్నాం, కానీ మన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ మన వారసుల గురించి ఎవరు ఆలోచించట్లేదు, మన భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో అది కూడా మనం ఒక రోజు టాపిక్ తీసుకోవాలి. అది జరుగుతుంది తొందరలో. ఎందుకంటే ఈ ఆర్సిఎం సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వం గురించి ఆలోచిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదనేది మనకు తెలుసు. ఎందుకంటే మన గ్రేట్ విజనరీ లీడర్ టిసి చాబ్రా గారు కూడా అదే చేస్తున్నారు. మనిషి మనిషి విశ్వం ప్రకృతి మానవాళి, ఆ విధంగా. సో కారణం ఏంటంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అందరికీ ఆటోమేటిక్ గా అవన్నీ సహజంగా వచ్చేటువంటి ఆలోచనలు అన్నమాట. ఇక్కడ మనం మాత్రమే కాదు, విశ్వం అంతా కూడా అనేటట్లు. సో అది ఒక రోజు టాపిక్ తీసుకున్నాం. ఆ విధంగా ఇంకా మనం మెయిన్ టాపిక్ వస్తే, నేను 3 వీక్స్ బ్యాక్ వేజన్లో ఉన్నాను. వేజన్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక కస్టమర్ వచ్చాడు అనమాట. అంటే ఆయన ఫస్ట్ టైం ఆ షాప్ రావడం, ఫస్ట్ టైం వచ్చాడు. అంటే ఆ, వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నారు ఆయన. వెంకటేశ్వర స్వామి మాల అంటే మొత్తం పసుపు బట్టలు అన్నమాట. వాళ్ళ కోడు ఆ, వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చారు. కూర్చొని ఇక్కడ ఏదో మీ దగ్గర గ్యాస్ బిల్లులు ఉన్నాయంట కదా అని అడిగారు. అప్పుడు నేను ఉన్నాను. మేడం వెంటనే అనార్దాన్ గోలి డబ్బా తీసి ఇచ్చారనమాట. అనార్దాన్ గోలి డబ్బా తీసి ఇస్తేనే కూర్చున్నారు. కూర్చొని మాట మాట మాట్లాడతా, ఇవి మీకు ఎలా తెలిసాయి, ఇంతకుముందు వాడారా ఏంటి అని మేడం అడిగారు. ఆ, అడిగితే ఆయన చెప్పారన్నమాట, లేదు
మా పొలానికి వచ్చే కూలి వాళ్ళు పొలంలో మాట్లాడుకుంటున్నారు. ఈ పలానా వాళ్ళు కొత్తగా షాప్ పెట్టారు, అక్కడ గ్యాస్ బిల్లులు దొరుకుతాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అయితే నాకు అర్థం కాకుండా ఏంటి గ్యాస్ బిల్లులు ఏమి అని అడిగితే ఇట్లా చెప్పారు. ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే నేను ఇంకా అదే పని వీటి కోసం వచ్చాను. నేను కూడా తీసుకెళ్లి తలా ఒకరికి గ్యాస్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్పేసి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అని అన్నారన్నమాట. అట్లా కూర్చొని మాట 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 ఒక సుమారుగా అరగంట సేపు మాట్లాడారు. చూడండి, అంటే ఇక్కడ ఏంటి విషయం అంటే, అసలు ఈ అనార్దన గోలి చేసేటువంటి అద్భుతాలు అన్ని ఇన్ని కావు. మనం మాట్లాడుకుంటే కేవలం మనం ఒక డైజెషన్ గురించి అని చెప్పేసి మనం ఇస్తాం. కానీ ఎంతో మంది గ్యాస్ ప్రాబ్లం ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఈ గ్యాస్ ట్రబుల్ కోసం టాబ్లెట్ వాడుతుంటారు. ఆ టాబ్లెట్ కన్నా కూడా ఇది చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది. ప్లస్ మంచి ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ బాడీలో మనం ఈ అనార్దన గోలి చప్పరిచ్చే కొద్దీ రక్త కణాలు వృద్ధి అవుతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఓవరాల్ గా బాడీలో వాళ్ళ ఫీలింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చూసినప్పుడు ఇవన్నీ మనం గమనిస్తే ఇంత అద్భుతమైనటువంటి ఇవి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళకి అనార్దన గోలి అని చెప్పి మాట్లాడడానికి కుదరక సింపుల్ గా గ్యాస్ బిల్లులు గ్యాస్ బిల్లులు అని చెప్పి వస్తుంటారు. అంటే పల్లెటూరు అనేది ఇంకా మామూలే కదా అన్నమాట. ఆ విధంగా వచ్చి అతను అర్ధ గంట సేపు మాట్లాడి మాట్లాడి మన ఆయిల్ గురించి, అలాగే మన గోధుమ పిండి గురించి ఇవన్నీ చెప్పినప్పుడు విన్న తర్వాత ఇంత మంచి వస్తువులు ఉన్నాయా, ఏదో ఇదే రూట్ లో మేము వస్తుంటాం పోతుంటాం కానీ ఏదో అనుకున్నాం, ఓకే చాలా మంచిదైంది అయితే నేను రావడము అని చెప్పేసి ఆయన కొన్ని విషయాలు తెలుసుకుని చాలా సంతోషంగా వెళ్ళాడు అనమాట. ఇప్పుడు అక్కడ పొలంలో చాలా మంది ఉన్నారు, నాకు పని ఉంది, నేను మళ్ళా వస్తాను, వచ్చినప్పుడు కంపల్సరీగా ఇవన్నీ తీసుకుంటానని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ అదే మనం చెప్తుంటాం కదా, జో దిఖతా హై वो బిక్తా హై అని మన లీడర్స్ ఎప్పుడు చెప్తుంటారు అనమాట. హిందీలో కొటేషన్ అనమాట అది. అంటే ఏదైతే మనం చూస్తామో అదే తీసుకుంటాము అని. అట్లనే మనం తెలుగులో కూడా ఎప్పుడు చెప్తుంటాం, చూసి తెలుసుకోవాలి తెలిసి చేసుకోవాలి అని. ఏదైనా వస్తువు మన కంటికి కనపడాలి అంతే. కనపడితే ఆటోమేటిక్ గా దాని గురించి ప్రచారం జరిగిపోతుంది. ఆ కంటికి కనపడాలి అంటే ఇక్కడ మనం గమనించచ్చు, చాలా మంది ప్రోడక్ట్స్ ఇంట్లో పెట్టుకుంటుంటారు కానీ తీసుకెళ్లి కిచెన్ లో లోపల కనపడకుండా పైన పెడుతుంటారు, లేకుంటే బీరువాల్లో పెడుతుంటారు, లేకుంటే అల్మారాల్లో పెడుతుంటారు, క్లోజ్ చేస్తుంటారు. కానీ కనపడే చోటు ఓపెన్ గా ఎక్కడైతే పెడతారో ఆటోమేటిక్ గా ఆ వస్తువు బయటికి ప్రచారం అయిపోతుంది. కాబట్టి మనం చేసే పని అంతా కూడా ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ గా ఉండాలంటే రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆర్సిఎం అనేది ఎంత బాగా ప్రచారం అయితే అంత బాగా ఇది అవుతుంది అనమాట. ఓకే మూర్తి సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జేఆర్సిఎం ఓవర్ టు మూర్తి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ తార్కేష్ సార్. ఓకే, శుక్రియా మూర్తి సార్. జేఆర్సీఎం లవ్లీ గ్రేట్ మార్నింగ్ అందరికి. ఈ మార్నింగ్ సెషన్ లో ఈ అద్భుతమైన ఈ సండే రోజు, సండే అంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఒక ఒక మంచి హాలిడే డేస్. సండేకి అందరూ వెయిట్ చేస్తారు, అది చిల్డ్రన్స్ అవునే, అది పేరెంట్స్ అవునే. సండే అంటే ఒక అద్భుతమైన డే. ఆ రోజే మనము ఈ ప్రొడక్ట్ బ్యాక్ ప్రొడక్ట్ ఫీడ్బ్యాక్ సెషన్ పెట్టుకో ఉన్నాము. అయితే సార్ మనము మొన్న ఫ్రైడే రోజు రిస్పెక్టర్ సుమతి మేడం గారు చాలా చక్కగా, చాలా సూపర్ గా, జబర్దస్త్ గా మనకి న్యూట్రీ చార్జ్ కిట్స్ గురించి ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే సార్ ఇవాళ ఒక విషయం చెప్పాలంటే, నిన్న నేను సారీ నిన్న మొన్న ఫ్రైడే రోజు మా హనీకి నేను ఫైనల్ ఫీజ్ పే చేయడానికి వెళ్ళాను.
అక్కడ చూస్తే సార్ ఆ స్కూల్లో 5,000 చిల్డ్రన్స్ ఉన్నారు. ప్రతి పేరెంట్స్ అక్కడ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంది అనుకొని క్యూగా కట్టి ఫీజ్ పే చేస్తుంటారు. అప్పుడే నేను ఆలోచించాను కి సార్ ఇవాళ ఒక అబ్బాయి 22 ఇయర్స్ అయ్యారనుకో, అప్పుడు అతని కెరియర్ గురించి రాత్రి పొగులు ఫైట్ చేసి ఆ కెరియర్ గురించి ప్రేమిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికే ఆ టైంలో కెరియర్ గురించి ఫైట్ చేస్తూ మళ్ళీ ఈ భూమి మీద ఎవరికైనా ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళ మదర్ ఫాదర్ కు ప్రేమిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయికి మ్యారేజ్ అయిపోతే మమ్మీ డాడీ మీద ప్రేమ తగ్గుతుంది, వైఫ్ మీద లైఫ్ పార్ట్నర్ మీద ప్రేమ పెరుగుతుంది. ఇది ప్రకృతిలో ఉన్న ఇది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మధ్యలో ఒక కొత్త జనరేషన్ తయారవుతారు. వాళ్ళ చిల్డ్రన్స్ వాళ్ళ మధ్యలో పుడతారు. అప్పుడు ఏంటంటే ఆ అబ్బాయికి మమ్మీ డాడీ మీద తగ్గే రకంగా వైఫ్ మీద తగ్గుతుంది, పిల్లల మీద వాళ్ళ చిల్డ్రన్స్ మీద అతనికి ఫోకస్ అయిపోతుంది. అయితే సార్ ఇక్కడ ఈ భూమి మీద పేరెంట్స్ ఎక్కువ ఎవరికైనా ప్రేమించారంటే వాళ్ళ చిల్డ్రన్స్ కి వాళ్ళ టోటల్ హెసెట్స్. తర్వాత వాళ్ళ గురించి స్కూల్స్ మా పిల్లలకి ఏ స్కూల్లో వెయ్యాలి ఆయన గురించి మనం సెలెక్ట్ చేస్తాము. బట్టలు పెద్ద పెద్ద షోరూమ్ నుంచి తీసుకోవాలి, వాళ్ళ కాస్ట్లీ స్కూల్ చదవాలి, కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, ట్యూషన్ గురించి అన్ని రకాలుగా మనం చూస్తాము. కానీ అవన్నీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఇంటీరియల్ స్ట్రాంగ్ నేషన్ ఇంకా అంతే ఇంపార్టెంట్. వాళ్ళకి ఒక హెల్త్ స్ట్రాంగ్ చేయడం ఇంకా మన బాధ్యతే సార్. అందుకే నేను ఏ కుటుంబంలో 2 నుంచి 13 ఇయర్స్ పిల్లలకు చూస్తే వాళ్ళు వాళ్ళు పర్చేజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ నేను ఫస్ట్ ప్రమోట్ చేసేదే న్యూట్రిచార్జ్ కిడ్స్. న్యూట్రిచార్జ్ కిడ్స్ సార్, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మన దేశంకి. అందుకే సార్ న్యూట్రిచార్జ్ కిడ్స్ మా హనీకి నేను 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఇస్తున్నాను. మా హనీ యాక్టివిటీ మూర్తి సార్ ఫ్యామిలీ, నాగరాజ్ రెడ్డి సార్ ఫ్యామిలీ అందరూ చాలా బాగా చూశారు. మొన్న నేను గుంటూరు వెళ్తే లాస్ట్ టైం నేను నవంబర్ కాకుండా అక్టోబర్ లో నేను గుంటూరు వెళ్తే అప్పుడు ఇంకా జనార్దన్ సార్ అదే అన్నారు. జనార్దన్ సార్ వాళ్ళ మేడం గారు అన్నారు, సార్ మీ పాప అంత యాక్టివ్ నేను ఎక్కడ చూడలేదు. అయితే సార్ న్యూట్రిచార్జ్ కిడ్స్ ఒక ఫ్యాంటాస్టిక్ ప్రొడక్ట్. అలాగే ఇప్పుడు మూర్తి సార్ ఇంకా న్యూట్రిచార్జ్ కిడ్స్ గురించి చెప్పారు. ప్రతి కుటుంబంలో న్యూట్రిచార్జ్ కిడ్స్ ఉండాలి సార్. అలాగే తర్వాత సార్ న్యూట్రిచార్జ్ కిడ్స్ అయితే అద్భుతమైన ప్రొడక్ట్స్. అది రెగ్యులర్ గా మేము మా ఇంట్లో వాడుతున్నాము. రెగ్యులర్ గా మా హనీకి వాడిస్తున్నాము. దాని కారణంగా హనీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ లేవు. నంచనకి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఒక 6 to 5 years అబౌవ్ అయిపోయింది, ఇప్పుడు దాకా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. చిన్నగా ఎప్పుడైనా కోల్డ్ గిల్డింగ్ వస్తే ఇంకా అది విత్ ఇన్ సెకండ్ లో వాళ్ళకి విత్ ఇన్ సెకండ్ లో క్లోజ్ అయిపోతుంటది. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్. తర్వాత ఒక కిడ్స్ ద్వారాగా ఈ బిజినెస్ లో ఒక మంచి భవిష్యత్తు ఉంది, మంచి కెరియర్ ఉంది అనుకొని 18 సంవత్సరాలు జాబ్ కే పక్కన పెట్టే వచ్చే వ్యక్తే మన నాగరాజ్ రెడ్డి గారు. అంటే ఒక కిడ్స్ ఎంత పవర్ఫుల్ గా చేసిందో చూడండి లైఫ్ లో. అందుకే సార్ కిడ్స్ మీద చాలా పెద్ద మనం వర్క్ చేయగలము, చాలా వండర్ఫుల్ గా వర్క్ చేయగలము. అయితే కిడ్స్. రెండోది ఇవాళ నేను చెప్పేది ఒక ఇప్పుడు 7 గంటలు అవుతుంది, ఇంకా మనకు అక్కడ కొంచెం టైం ఉంది సార్. ఈ మార్నింగ్ సెషన్ కి ఎంత చక్కగా ఎంత సూపర్ గా ఇంకా మనము వండర్ఫుల్ గా చేయాలంటే, పవర్ఫుల్ గా చేయాలంటే సార్ ఇక్కడ మీటింగ్ సెషన్ క్వాంటిటీ పెరగాలి సార్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో వితౌట్ మీటింగ్స్ వితౌట్ మూమెంట్ లో ఉండే అంటే మనము ఇందులో ఏమీ సాధించలేము. దీనికి ఒక పెద్ద టీం కావాలి. ఒక పెద్ద టీం కావాలంటే సార్ ఆ టీం అయితే మనం ఈజీగా లాగిన్ చేసేస్తాము. ఆర్సిఎం లో ఎవరైనా ఈజీగా లాగిన్ అవుతారు, కానీ ఆర్సిఎం లో వాళ్ళు కంటిన్యూ జర్నీ చేయాలి. ఆర్సిఎం ప్రొడక్ట్ వాళ్ళు కంటిన్యూ వాడాలి. తర్వాత ఆర్సిఎం ప్రొడక్ట్ ఎందుకు వాడాలి వాళ్ళు, అది మెయిన్ ఇంపార్టెంట్. వై? ఎందుకంటే బయట వాళ్ళకి ఎన్నో బ్రాండెడ్స్ ఉన్నవి, బయట ఎన్నో రకాలుగా ఆఫర్స్ ఉన్నవి, అన్నీ ఉన్నవి. ఓకే సార్, ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఒక పెద్ద అది ఖురాక్ మంత్రి సార్. అంటే పెద్ద రాక్షస మార్కెట్ అది. ఓపెన్ గా చెప్పాలంటే ఆ ట్రెడిషనల్ మార్కెట్ తో ఫైట్ చేయాలంటే అంత ఈజీ, అంత సాధ్యం కాదు. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అది వేల సంవత్సరాల నుంచి పూర్తిగా మార్కెట్ కి క్యాప్చర్ చేసి పెట్టుకోండి. ఓకే, వాళ్ళకే పెద్ద కాంపిటీషన్. కానీ అంత ఆ కాంపిటీషన్ లో ఇంకి మన ప్రొడక్ట్ ఎందుకు వాడుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. బై టీ పొడి వాళ్ళకి బయట 100 బ్రాండ్లు ఉన్నవి, కానీ ఆర్సిఎంఏ ఒక్క బ్రాండే ఎందుకు వాడాలి?
వాళ్ళకి ఆయిల్ మార్కెట్ లో 100 బ్రాండ్లు ఉన్నవి, కానీ అది మన ఆయిల్ ఎందుకు వాడాలి? పేస్ట్ ఎన్నో బ్రాండెడ్స్ ఉన్నవి, ఎన్నో రకాలుగా ఉన్నవి, కానీ మన పేస్ట్ ఎందుకు వాడాలి? వాళ్ళు ఎందుకు వాడాలి? బయట ఎన్నో రకాల ఆట ఉంది, మన ఆట ఎందుకు వాడాలి? బయట ఎన్నో రకాల కారం పొడి ఉంది, కానీ మందే ఎందుకు వాడాలి? అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సార్ నా వాయిస్ వినపడుతుంది కదా మూర్తి? సార్ క్లియర్ సార్. అయితే ఎందుకు మంది వాడాలి సార్? వై? అది చాలా 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 ఇంపార్టెంట్ సార్. అది వాడాలంటే సార్ వాళ్ళకి కరెక్ట్ గా బయటకు ఉండే ప్రొడక్ట్స్, మన కాడ ఉండే ప్రొడక్ట్ క్వాలిటీ వాళ్ళకి తెలాలి సార్. బయట మీరు అమౌంట్ పక్కా ఇన్కమ్ ఇస్తున్నారు, అమౌంట్ ఇస్తున్నారు, కానీ అక్కడ మీరు మీ డబ్బు చెల్లుతుంది, ఓకే, మీ టైం లాస్ అవుతుంది, కానీ అక్కడ మీ ఆరోగ్యం పోతుంది అనుకొని ఆ జనాల్లో అవేర్నెస్ తేవాలంటే సార్ అది ఒక్కళ్ళ తరం కాదు. అదేంటంటే మనము అది ఈజీగా జనాల దగ్గరికి తీసుకుని వెళ్ళాలంటే ఆయనకి ఒక పెద్ద ఒక మంచి టీం కావాలి. ఆ టీం కి పక్కాగా పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ కావాలి. ఎందుకంటే సార్ ఫస్ట్ చూడండి సార్, ఫస్ట్ నేను ఆర్మీలో ఫైట్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు ఆర్మీలో ఫైట్ చేయడానికి నేను రెడీ అయ్యాను. అప్పుడు ఆనకంటే ముందు ఆర్మీలో 6 month ట్రైనింగే ఉండేది. ఓకే సార్. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం అయిన తర్వాత, కార్గిల్ ఫైటింగ్ అయిన తర్వాత అప్పుడు మన సైనికులు చాలా మంది చనిపోయిన కారణంగా అప్పుడు అదే ట్రైనింగ్ 1 year చేస్తారు. 1 year ట్రైనింగ్ చేసేసారు సార్. 1 year లో ఇంకా ఎక్స్పర్ట్ గా తయారవ్వాలి. కానీ అదే ఇప్పుడు ఏ ఆర్మీలో ఇప్పుడు జాయిన్ అయ్యే ప్రతి సోల్జర్ కి ఇప్పుడు 2 years అబౌవ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. 2 years అబౌవ్ ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. 2 years అబౌవ్. ఎందుకంటే ప్రతిసారి ఏంటంటే టెక్నాలజీ మారుతుంది, వాతావరణం మారుతుంది, అన్ని రకాలుగా మారుతుంది. ఇంకా అడ్వాన్స్ గా అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా 2 years ట్రైనింగ్ చేశారు. ఆ 2 years ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎవ్రీ డే వాళ్ళకి ట్రైనింగ్ ప్రాక్టీస్ ఉంది సార్. అందుకే సార్ ఈ జూమ్ సెషన్ లో మీరు పొద్దుకల్లా మొబైల్ కి గంటల సేపు మాట్లాడండి, గంటల సేపు మోటివేట్ చేయండి, అన్ని చేయండి, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, డైలీ నేను ఈ సిస్టమ్ లో నేను సక్సెస్ అవ్వాలి, ఈ సిస్టమ్ లో నేను నా కళలు, నా కోరికలు నేను పర్ఫెక్ట్ గా చేసుకోవాలంటే నేను ప్రతిరోజు కమ్సే కమ్ 5 మెంబర్కనే ఈ జూమ్ సెషన్ గురించి నేను ఫాలోఅప్ చేస్తాను, వాళ్ళకి మీటింగ్ లో తీసుకొని వస్తాను. సార్ నాకు నాగరాజ్ రెడ్డి సార్ అవునే, ఎవరైనా అవునే, నాకు కాన్ఫరెన్స్ లో మాట్లాడనే లేకపోతే నేను మాట్లాడనే వాళ్ళు నాకు నిన్న ఇంకా మన నాగేశ్వర గారు గన్నవరం నుంచి సార్ 2 బ్యాంక్ పాస్బుక్ యాడ్ చేయాలనుకొని నాకు అతను చెప్తే ఆ బ్యాంక్ పాస్బుక్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను, సార్ ఆ బ్యాంక్ పాస్బుక్ యాడ్ అయిపోయింది అనుకోని. తర్వాత మళ్ళీ అతనికి నేను 2 నిమిషాలు, సార్ నాకు ఒక 2 నిమిషాలు కావాలి, ఈ జూమ్ సెషన్ లో మీరు మీ టీం కి ఒక 10 మందికైనా కంటిన్యూగా ప్రతిరోజు ఫాలోఅప్ చేసి తీసుకొని రండి అనుకొని అతనికి ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. సార్ మీ అందరికి ఒకటే అంటాను, జాయిన్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి మన ప్రొడక్ట్ గురించి ఎంత చక్కగా చెప్తున్నామో అలాగే వాళ్ళకి వెంటనే ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, వాళ్ళకి వెంటనే మీరు మన ఆర్సిఎం మొబైల్ అఫీషియల్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకే సార్. తర్వాత జూమ్ యాప్ డౌన్లోడ్ చేయండి. తర్వాత వాళ్ళకి పూర్తిగా చెప్పండి సార్ మీరు మొబైల్ ఆర్సిఎం బిజినెస్ అఫీషియల్ యాప్ ద్వారాగా మీరు ఇక్కడ టోటల్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, టోటల్ ప్రొడక్ట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు, ఇక్కడ కంపెనీకి పూర్తి టోటల్ ప్రొఫైల్ కి విజిట్ చేయొచ్చు అనుకోని. ఇది చాలా 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 ఇంపార్టెంట్ సార్. దీనికి మనం చేయకుండా మనం ఏమవుతున్నామంటే ఇక్కడ లాగిన్స్ అయితే అవుతున్నారు. చూడండి మొన్న ఇంకా నేను స్మార్ట్ రిపోర్ట్ లో వెళ్తే లాస్ట్ మంత్ 29-30 తారీఖువే కమ్సే కమ్ 30 జాయినింగ్లు ఉన్నావు సార్. ఈ 2 రోజులవే 30 నుంచి 40 జాయినింగ్లు ఉన్నవి, కానీ ఇవాళ 40 వ్యక్తులు ఇప్పుడు జూమ్ లో రావట్లేదు. అయితే సార్ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, అక్కడ లాగిన్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి మీరు ఈ జూమ్ సెషన్ లో తీసుకొని రండి. ఈ 2 పనులు మనం చేసి పెట్టాలి. మనం వాళ్ళకి మోటివేట్ చేసి ఇది చేసి గంటల సేపు మనం టైం పెడతాము, కానీ అదే మీరు అతనికి మోటివేట్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పిన తర్వాత ఒకవేళ ఇలాంటి జూమ్ సెషన్ లో మీరు కన్వర్ట్ చేసేస్తే నేను అంటాను సార్ మీ వర్క్ ఈజీ అయిపోతుంది.
మీ వర్క్ ఈజీ అయిపోతుంది. వర్క్ ఈజీకి ఎట్లా చేసుకోవాలో, హార్డ్ వర్క్ కి స్మార్ట్ వర్క్ లో ఎట్లా కన్వర్ట్ చేయాలో దాని మీద మనం అందరం ఫోకస్ పెడితే సార్, ఇప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో అదే 3 months తర్వాత హార్డ్ వర్క్ ఈ స్మార్ట్ వర్క్ లో కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత మీ అందరికీ నేను చెప్తున్నాను సార్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో మీరు సక్సెస్ అవ్వాలి, ఒక లగ్జరీ లైఫ్, ఒక రాయల్ లైఫ్, ఒక ఫ్రీడమ్ లైఫ్ కావాలంటే మీకు ఇక్కడ ఒక మంచి టీం కావాలి. టీం లేనిది ఇక్కడ ఈ భూమి మీద మనం ఏది ఇంకా సాధించలేము. అందుకే సార్ నేను ఒకటే అంటాను, మన ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కాడ 2 అసెట్స్ ఉన్నవి. ఆ 2 అసెట్స్ తోనే వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నతమైన నుంచి, నార్మల్ నుంచి ఉన్నతమైన ప్లేసెస్ వెళ్తున్నారు. పెద్ద పెద్ద కోటేశ్వర్లు, ధనవంతులు అవుతున్నారంటే 2 అసెట్స్ సార్. ఆ 2 అసెట్స్ అంటే ఒకటి మనీ, రెండోది టైం. చాలా మంది దగ్గర మనీ ఉందనుకొని ఆ మనీకి మల్టిప్లై చేసుకొని టైం కి పర్చేజ్ చేసి టైం కి మల్టిప్లై చేసుకొని వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు. కానీ మనలో దగ్గరే ఆ పైవాడు ప్రతి ఒక్కరికి మనీ దగ్గరే అప్ అండ్ డౌన్ చేశాడు. కానీ ఈ విషయం ధ్యానంగా వినండి, దాని టైం దగ్గర ఎక్కడా భేదభావం చేయలేదు. టైం ప్రతి ఒక్కరి దగ్గర బాగుంది సార్. మన కాడ మనీ లేకపోవచ్చు, కానీ మన దగ్గర ఒక మంచి టైం ఉంది. ఆ టైం కి కరెక్ట్ గా మల్టిప్లై చేసుకుంటే RCM లో మనం ఇంకా ధనవంతులు అవ్వచ్చు, కోటేశ్వర్లు అవ్వచ్చు. తర్వాత ఒక ఫ్రీడమ్ లైఫ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ మనం జీవించవచ్చు సార్. అయితే సార్ మీ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను కి మీరు టీమ్ స్ట్రెంత్ పెంచండి. టీమ్ స్ట్రెంత్ ఎంత చక్కగా, ఎంత సూపర్ గా మీరు పెంచుకుంటే మనము అంతే వండర్ క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే మన ఏపీ తెలంగాణలో వెకెన్సీ చాలా పెద్దది. టోటల్ ఖాళీగా ఉంది సార్, టోటల్ ఖాళీగా ఉంది. బట్ మనం ఏంటంటే మనకడ నాలెడ్జ్ ఉంది, మోటివేషన్ పవర్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఆనికి మనం పని పెట్టట్లేదు సార్. అది పని పెట్టకపోతే ఏమవుతుంది, ఒక రోజు అది జంగ్ అంటే పింపర్ పడేస్తుంది. తర్వాత మీకు అన్నికి తెలుసు సార్, పింపర్ పెట్టి జంగ్ పెట్టిన తర్వాత అది ఏనికి పనికిరాదు. మళ్ళీ రెండోది ఏంటంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది సార్. ప్రతి దానికి ఒక టైం, ఒక ఏజ్ ఉంటుంది అంటారు కదా. ఏ టైంలో ఏ ఏజ్ లో అది చెయ్యాలి, చేస్తే దానికి మజా, ఎంజాయ్మెంట్. ఇప్పుడు మనం సక్సెస్ 60-70 సంవత్సరాలు ఒక్కళ్ళు మనకి సక్సెస్ వస్తే అప్పుడు మనం ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి. ఇప్పుడు 70 సంవత్సరాల్లో ఉంటే మీరు స్టార్ రూపీ అయ్యారు అనుకుందాం RCM లో. 70 సంవత్సరాల్లో మీరు స్టార్ రూపీ అయితే సార్, ఈ టైంలో మీరు కుల్లు, మనాలి, సిమ్లా తిరగాలంటే తిరగలరా? తిరగలేరు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు టెంపరేచర్ 2 degrees దాకా వచ్చేస్తుంది చలి. అక్కడ ఈ టైంలో ఉంటే టూరిస్ట్ ఎక్కువ వెళ్తారు. మనం చేయగలమా? ఏ మూర్తి సార్, వెళ్ళగలమా ఆ టైంలో? వెళ్ళలేము సార్. ఓకే, ఎందుకంటే ఈ టైంలో కుల్లు తిరగాలి, మనాలి తిరగాలి, స్విట్జర్లాండ్ వెళ్ళాలి అంటే ఇంకా వెళ్ళలేము. లాంగ్ జర్నీ చేయలేము, ఏమీ చేయలేము. ఇంక కొంచెం అనలైజ్ చేయాలి సార్. అలాంటి ఫ్రీడమ్ లైఫ్ కావాలంటే నేను అంటాను, ఒక్క 2000 ఈ డిసెంబర్ మంత్ కి వండర్ఫుల్ మంత్ చేయండి. ఈ డిసెంబర్ మంత్ కి ఖాళీగా వెళ్ళనివ్వకండి. వండర్ఫుల్ మంత్ చేసి మనం జనవరి 2024 లో ఒక పెద్ద విజన్ తో, ఒక స్ట్రాంగ్ విజన్ తో అందరూ పర్ఫెక్ట్ గా దిగి ప్రతి ఒక్కరు జవాబుదారీ బాధ్యతలు తీసుకొని ముందుకు రాయండి సార్. ఎంత పెద్ద జవాబుదారీ, ఎంత పెద్ద బాధ్యత తీసుకుంటే మనము అంతకి ముందుకు రాగలము. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మీకు తెలుసు మన దేశంలో 4 స్టేట్లో, బస్ ఒక 2 నిమిషాలు, ఇంకా 4 స్టేట్లో ఎలక్షన్స్ అయ్యావి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. అక్కడ 3 స్టేట్లో బీజేపీ వచ్చింది. మీ అందరికీ తెలుసు. అంటే పాలిటిక్స్ గురించి మనకి ఇది లేదు, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. పాలిటిక్స్ తో నాకు సంబంధం లేదు సార్, ఎందుకంటే మనకు తెలియదు. కొన్ని ఎగ్జాంపుల్, ఎందుకంటే కొన్ని మంచి వ్యక్తులు ఎగ్జాంపుల్ నేను తీసుకోండి. మధ్యప్రదేశ్ సీఎం 18 సంవత్సరాల నుంచి ఒకే సీఎం సార్, శివరాజ్ సింగ్ చౌహాన్ అనుకోని మీ అందరికీ తెలుసు. 18 సంవత్సరాల నుంచి అతనే మధ్యప్రదేశ్ లో సీఎం అయ్యాడు. అతను ఏమన్నాడు తెలుసా సార్, నేను సీఎం పదవిలో వచ్చిన తర్వాత ప్రతిరోజు నేను 18 నుంచి 19 గంటలు వర్క్ చేసే రోజే లేదన్నాడు అతను. వాళ్ళకి ఒకటే అన్నారు, ఇన్ని రోజులు సీఎం ఉండే కారణం ఏంటంటే అతను అన్నాడు, నేను ఈ స్టేట్ గురించి ఎన్ని రకాల నా చేసే పనులకి
ఎంతమంది ఖుషి అయ్యారో, ఎంతమందికి నారాజ్ అయిందో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను మధ్యప్రదేశ్లో ప్రతి ఒక్కరికి నేను అంత ఖుషి చేయలేను. ఎందుకంటే 169 సీట్లు నేను ప్రతి ఒక్కరికి ఆ ఖుషి చేయలేను. కానీ నేను 18 సంవత్సరాల్లో నేను ఏ రోజు ఇంకా 5 గంటలు 4 గంటల కంటే ఎక్కువ నేను నిద్ర చేయలేదు. 4కి 5 గంటల కంటే 4 to 5 అవర్స్ కంటే ఎక్కువ నేను నిద్ర చేయలేదు. ఈ ఎలక్షన్ టైంలో ఇంకా గత నేను 6 నెలల నుంచి 4 గంటలు పడుకుంటే ఇంకా అది చాలా పెద్ద ఆశ్చర్యమైన విషయం అనుకోని. చూడండి సార్, వన్ టైం వాళ్ళది పోస్ట్ ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు అతని ఆదిలోటే మళ్ళా బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు అతను సీఎం పోటీలో లేరు. సీఎంకి ఏదో మార్చాలనుకొని పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇంకా అతనే అంటాడు, ఇప్పుడు నాకు సీఎం పోస్ట్ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నవి, ఆయన మీద నేను ఇప్పుడు మళ్ళా వర్క్ చేయాలి. ఇప్పుడు ఇంకా నేను ఇంకా ఆ 20 గంటలే వర్క్ చేస్తాను. అక్కడ గ్యారంటీ లేదు సార్, వస్తాదో రాదో. కానీ ఇక్కడ 100% గ్యారంటీ ఉంది. RCM లో మీరు స్టార్ రూబీ అవుతారు అనుకోని 100% గ్యారంటీ ఉంది సార్. అయితే సార్ అతను ఒకటే అన్నారు, నా ఫోకస్, నా టార్గెట్, నా వర్క్, నా టైం అలా నేను నా పార్టీ గురించి పెట్టుకున్నాను. అదే సార్ నేను అనింది. అక్కడ వన్ టైం, ఇక్కడ లాంగ్ టైం. అందుకే సార్ నేనంటే అంతే డెడికేట్ గా, అంతే సీరియస్ గా మనం ఇంకా ఇక్కడ చేస్తే సార్ వండర్ క్రియేట్ చేస్తాం సార్. వండర్ క్రియేట్ చేస్తాం సార్. మన ఫోకస్, మన టార్గెట్, మన టోటల్ ఒకే దగ్గర ఉండాలి. మన జూమ్ సెషన్ కి మనం ఎంత చక్కగా చేసుకొని మన ఫిజికల్ గా హోమ్ మీటింగ్స్ వీక్లీ మీటింగ్స్ కి అంత స్ట్రాంగ్ చేసుకుంటాం. అందుకే సార్ మీ అందరితో అంబల్ రిక్వెస్ట్, ప్రతిరోజు మీరు ఎంత మందితో మాట్లాడుతున్నారు టీంలో, ఓకే, ఎంత వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారో, ఎంత వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నారో, ఎన్ని ప్లాన్లు చేస్తున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళందరికీ ఈ మీటింగ్స్, ఈ సిస్టంలో మీరు సిస్టంలో తెచ్చి పెడుతున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్ సార్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీ అందరితో దయచేసి ఒకటే అంటాను, డైలీ ఒక 5 మెంబర్ కి ఈ జూమ్ సెషన్ లో వచ్చే రకంగా చెయ్యండి. తర్వాత ఎవరు కొత్త లాగిన్స్ అవుతున్నారో వాళ్ళకి అందరికీ RCM ఆఫీషియల్ యాప్ జూమ్ ఇది యాప్ జరూర్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్పండి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు వారం రోజులు యాడ్ అయితే బస్ ఇక్కడే కనెక్ట్ అయిపోతారు సార్. మళ్ళీ అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడి నుంచి యాక్టివ్ అవుతారు. ఒక యేసు గారు గురించి చెప్పాలంటే సార్, నాగేశ్వరరావు గారు యేసు గారికి కోవిడ్ టైంలో లాగిన్ చేశారు గుప్తా గారి ద్వారాగా. గుప్తా గారు విడిచిపెట్టిన తర్వాత నాగేశ్వరరావు గారు ఏం చేశారు, యేసు గారికి జూమ్ సెషన్ లో యాడ్ చేశారు. ఇంకొక విషయం చెప్పాలంటే సార్, అక్కడ నేను సర్వీస్ కి వెళ్ళను ఎక్కువ. నా అంచనాకి ఈ 2 years లో ఒక 2 or 3 times వెళ్ళుంటాను. ఈ కోవిడ్ నుంచి ఇప్పటిదాకా. తర్వాత నాగరాజ్ రెడ్డి గారు ఇంకో 1-2 times వెళ్ళారు. కానీ ఇవాళ అక్కడి నుంచి ఒక వండర్ఫుల్ బిజినెస్ వస్తుందంటే కారణం ఒకటే సార్, ఈ మీటింగ్స్. అతను కంటిన్యూ వాళ్ళ ఫ్యామిలీతో మీటింగ్స్ అటెండ్ అయ్యారు. అందుకే సార్ ఇక్కడ జవాబుదారీ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక మంచి లైఫ్ జీవించాలి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఒక ఫ్రీడమ్ లైఫ్ జీవించాలనుకో ప్రతి ఒక్కరికి ఉంది. ఆన్ కారణంగా కొంచెం యాక్టివిటీ చేయాలి, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఆయనకి వెనక అవ్వకండి, జవాబుదారీ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. JRCM మీరు నాకు ఇంత టైం ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరూ ఇవాళ చక్కగా విన్నారు, చక్కగా చేస్తారనుకో నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను 2024 లో స్టార్ పర్ల్ అవ్వాలనుకొని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ మీ అందరికీ తెలుసు 2022 లో టోటల్ ఇండియా నుంచి 6 కుటుంబాలే స్టార్ పర్ల్ అయ్యారు. కానీ 2023 లో 70 మంది స్టార్ పర్ల్ అయ్యారు సార్. అప్పుడు నేను ఆ స్టేజ్ లో చూసాను, కానీ ఇంకెంతమంది రాపో ఉంటారో అది నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో ట్రైన్ ఇంకా చాలా క్యాన్సిల్ అవుతున్నాం. ఆ టైంలో నాకైతే 60 నుంచి 70 మందే కనబడ్డారు. కానీ ఇంకా ఎంతమంది రాలేదో అది మనకు తెలియదు సార్. ఎందుకంటే చాలా మందికి ట్రైన్ క్యాన్సిల్ ఉంది, అది విషయం. అందుకే సార్ మీ అందరితోని ఒకే రిక్వెస్ట్ కి చక్కగా చేయండి, సూపర్ గా చేయండి, పవర్ఫుల్ గా చేయండి, ఒక బర్నింగ్ డిజైర్ తో చేయండి. ఓకే, థ్యాంక్ యూ. JRCM ఓవర్ టు మూర్తి సార్. ఓకే, థ్యాంక్ యూ తారకేష్ సార్. చాలా మీ యొక్క అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. మీకు ధన్యవాదాలు. కంపల్సరీగా మన RCM ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అనుకున్న స్థాయిలో వస్తారు, దాంట్లో తిరిగే తెలియదు. అందరూ చాలా మంచి బర్నింగ్ డిజైన్తో ఉన్నారు. ఖచ్చితంగా మీ కోరిక మన కోరిక నెరవేరుతుంది సార్. ఇది తప్పకుండా అయితే అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ.
సార్ చిన్న సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మూర్తి సార్ ఇక్కడ ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో అందరిది ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే, అందరితో మాట్లాడిస్తాను సార్. ఇవాళ ఎంత టైం అయినా సార్ వదిలేదు లేదు. ఓకే సార్. ఓకే చిన్న సార్. హలో. ఓకే, థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ సార్? వాయిస్ క్లియర్. ముందుగా ఆర్సం కుటుంబ సభ్యులందరికీ శుభోదయం, ధన్యవాదాలు సార్. ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మాకు నిత్యం గైడ్లైన్స్ ఇస్తూ కొనసాగిస్తూ ఎంతో విశేషాలు తెలియజేస్తూ ఈ ఆశ్రమంతో ఎలా ఎదగాలో అన్ని ఎనీ టైం మాకు గైడ్లైన్స్ ఇస్తూ సో వండర్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మా అప్లైన్ గారు మల్లికార్జున సార్ గారికి, మమతా మేడం గారికి, అలాగే గ్రేట్ లీడర్స్ అందరికీ, టార్గెట్ సార్ గారికి, అలాగే నారాయణ రెడ్డి సార్కి. సో నారాయణ రెడ్డి సార్కి అయితే ఇంకా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా మనకు అందుబాటులో. నైట్ 9:30 కూడా సారు ఫోన్ లిఫ్ట్ చేసి రెస్పాండ్ అయ్యారు. హెల్త్ బాగలేకపోతే ఆ విషయం కూడా కాన్ఫరెన్స్ కాల్తో మాట్లాడిచ్చాం సార్. వండర్ఫుల్గా సార్ ఎంత సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు కూడా. సో నేనైతే ఆటా గోధుమ పిండి గురించి అలాగే అనార్దన గోళీ గురించి తెలియజేయాలనుకున్నాను సార్. ముందుగా మూర్తి సార్ నేను కోరుకుంటున్నాను సార్. అనార్దన గోళీ ఎక్కువ ఏడ్ చేస్తారు సార్, ఎక్కువ మనం తీసుకుంటే డైలీ, అది చెప్పండి సార్, తర్వాత మాట్లాడుతుంది. అంటే అడిగారు నన్ను ఎక్కువ గోళీ సపరిస్తే ఇది మన ఏడా సెలవు అన్నది అడిగారు, అది కొంచెం తెలియజేయండి సార్. ఎక్కువ అంటే వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నారు డోసు? రోజు ఒక 5-6 తీసుకుంటున్నారంట సార్. కొంచెం ఒక అతను నుంచి నాకు కడుపులో మంట పడుతుంది, ఎక్కువ సప్లై ఇస్తున్నారు ఒక అతనే. మనకు మామూలుగా రోజుకు 4 పెద్దవాళ్ళకి లిమిట్ అది సార్. అది వేడైతే కాదు, కానీ నీళ్ళు మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దాని ఇవి రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చాలండి. 5-6 అంతగా ఓవర్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే అతనికి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ తీసుకుంటానని చెప్పాడు. తీసుకోవడం కాదు, అది మోతాదులో తీసుకుంటే కరెక్ట్ గా ఉంటది. ఓకే సార్ సరే, అది తెలియజేస్తా సార్. డౌట్ క్లియర్. అలాగే సార్ అనార్దన గోళీలు వచ్చి నేను పోర్ట్లో ఇప్పుడు ఒక బాక్స్ అమ్మాను సార్. ఒక 20 daysలోనే ఒక బాక్స్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరిని ఇచ్చిన వాళ్ళందరికీ అడిగాను. సో అనార్దన గోళీ ప్రతి ఒక్కరు పనిచేస్తుందని చెప్పారు. అసలు అది మంచి ఆకలేస్తుంది, డైజెషన్ బాగా అవుతుంది. సో మాకు అంతమంది పొట్టొబ్బరంగా ఉండేది, చాలా వండర్ఫుల్గా పనిచేస్తుందని తెలియజేశారు సార్. ఎందుకంటే చాలా మందికి ఇచ్చాం కాబట్టి, అందరిని ఇచ్చిన వాళ్ళందరికీ అడిగాను కాబట్టి. సో అనార్దన గోళీలు అయితే చాలా చక్కగా పనిచేస్తుంది సార్, ఎంతో మంది ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో మా అంటే గ్యాస్ ట్రబుల్కి చాలా మంది టాబ్లెట్లు కూడా వాడతానని చెప్పారు సార్. ఇది వాడితే టాబ్లెట్ కూడా ఆపేయచ్చు సార్, మీరు కంటిన్యూ 2-3 నెలలు వాడండి. సో గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్ యూజ్ చేయని అవసరం లేదు. సో ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ ఉంటే గామా ఒరిజినల్ ఇస్తాం సార్ అన్నట్టుగా అది కూడా తెలియజేశాను. సో అలాగే ఆట గురించి సార్ నేను హిందీ వాళ్ళకి ఇచ్చాను, 3-4 ఇచ్చినాను హిందీ వాళ్ళు. సో హిందీ వాళ్ళు ప్రతి ఒక్కరు అందరిని అడిగాను సార్. ఆట గురించి అడిగితే సార్ బాగుందని తెలియజేశారు. అలాగే నారాయణ రెడ్డి గారు నేను మాట్లాడిచ్చాను ఒక అతనితో. సో అతను నిన్న 2 ప్యాకెట్ కూడా తీసుకున్నారు. అలాగే ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే మేము కంటిన్యూగా అన్ని ప్రొడక్ట్స్ మేము యూజ్ చేస్తున్నాం. ఈ న్యూట్రీ చార్జ్ కిట్స్ గురించి కానీ, అలాగే యూనిట్ పేస్ట్ కానీ, ఆల్రౌండ్ ప్రొడక్ట్స్ మొత్తం ఆశ్రమ్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నాం. సో దానికి ఆశ్రమకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ముందుగా మా అప్లైన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ అద్భుతమైన ఈ కంపెనీ మాకు పరిచయం చేసినందుకు. సో ఆశ్రమంలో ప్రత్యేక ధన్యవాదాలు సార్ మల్లికార్జున సార్ గారికి. అలాగే నాకు ముందు నడిపిస్తున్న ప్రతి గ్రేట్ లీడర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జేఆర్సీ ఈ అవకాశం ఇచ్చినందుకు మూర్తి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ చిన్న సార్. చాలా మంచిగా మీరు పోతున్నారు, అందరికి రిజల్ట్ బాగా తీస్తున్నారు. సంతోషం. ఇంకా ఫాస్ట్గా జరగాలి, తప్పకుండా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. యేసు సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్? క్లియర్ సార్, క్లియర్. ఓకే. మిత్రులందరికీ శుభోదయం. ఈ ఫీడ్బ్యాక్ సెషన్ చాలా చక్కగా కండక్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ మూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మన నాగరాజు రెడ్డి గారు చెప్పినట్లు చాలా చేతులు ఇవాళ లెగిసినాయండి. మరి ఇంకా ఎంతో మంది మాట్లాడవలసిన వారు ఉన్నారు, ఇంకా హ్యాండ్ రైజ్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈరోజు నా ఫీడ్బ్యాక్ షెనాల్ 1 రూపీ షాంపూ అండి. మనం ఒక 1 రూపీ షాంపూ అని అనుకుంటాం సాధారణంగా,
కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి నేను ఒక చోట ఈ షాంపూ కొంతమంది మహిళలకు ఇచ్చినప్పుడు మరి వాళ్ళు ఒక ఆమె మరి ఇంటికి వచ్చి నేను చాలా షాంపూలు వాడటం జరిగిందండి, వాటన్నిటికంటే ఈ షాంపూ చాలా నాకు అద్భుతంగా పనిచేసింది అనే విషయాల్లో నన్ను చెప్పడం జరిగింది. అయితే ఆమె అప్పుడు లాస్ట్ టైం అయితే ఒక 10 పీసులు తీసుకోవటం జరిగిందండి. అయితే నిన్న ఫోన్ చేసి నాకు అవే షాంపూలు ఒక 100 కావాలి, మాకు తెలుసున్న వాళ్ళకి చాలా మంది అడిగారని చెప్పి తీసుకుని వెళ్ళటం జరిగిందండి. వచ్చినప్పుడు నేను వాళ్ళకి, మేడం మన దగ్గర ఈ షాంపూలే కాకుండా ఇంకా చక్కటి ప్రొడక్ట్స్ పలానా ఉన్నాయి, ఇవి ఇలా ఇలా పనిచేస్తాయి, మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా ఉంటాయని చెప్పినప్పుడు మరి నేను ఖచ్చితంగా మిగతావి కూడా తీసుకుంటానండి, ఇప్పుడైతే ఒక 100 షాంపూలు ఇవ్వండి అని తీసుకుని వెళ్ళటం జరిగింది సార్. అయితే మనం ఒక 1 రూపీ షాంపూ మనం ఎక్కువగా ఏంటంటే ప్రమోట్ చేయాలని కొంతమంది మామూలు అనుకుంటాం, కానీ ఇది ప్రమోట్ చేసినప్పుడు, ఇది నచ్చి వచ్చినప్పుడు మనల్ని మిగిలినటువంటి ప్రొడక్ట్లు కూడా మనం వాళ్ళకి తెలియచేయటానికి చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే కనుక ఖచ్చితంగా మిగతా ప్రొడక్ట్లకు కూడా వాళ్ళు మనతో ఎడిట్ అవ్వటానికి చక్కటి అవకాశం కలుగుతుంది. మరి ఈ ఉదయాన్ని ఇంత చక్కటి ఫీడ్బ్యాక్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన శ్రీనివాసమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జేఆర్సీఎం. థ్యాంక్ యూ యేసు సార్. మీరు చేసిన వండర్ఫుల్గా చేస్తారు. మంచి ఒక అనుభవంతో మంచిగా మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే మేడం పద్మా మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం అండి. జేఆర్సీఎం. ఈ ఆదివారం ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్ అనేది అందరం ఇలా పెట్టుకోబట్టి ఎవరి దగ్గర ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్న పాయింట్ కనుక మన అందరికీ అర్థమైందంటే ఇంకొంచెం ముందుకెళ్ళటానికి అనేది చాలా అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇలా పెట్టుకోవటం అనేది చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. నా ఫీడ్బ్యాక్ ఏంటంటే షినాల్ షాంపూ, ఈ షాంపూ 1 రూపీది. కాకపోతే ఫస్ట్ నేను ఒకళ్ళకి సరే వాడండి, వాడి చూడండి, ఒక 10 షాంపులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు వాడండి, 1 షాంపులు పడితే ఒక 2 షాంపులు 3 షాంపులు అయితే సరిపోతాయి, ఇవి వాడండి, ఇవి కనుక నచ్చకపోతే నాకు మిగతా షాంపులు రిటర్న్ ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఆమెకి బయట షాంపులు తెచ్చుకుంటే 4 షాంపులు పడతాయంట, అలాంటిది మన షినాల్ షాంపులు అయితే 2 షాంపులే పడ్డాయి నాకు. ఇంకా 2 షాంపులు నాకు సేవ్ అయ్యాయి. ఇవి నాకు బాగా ఉంది, హెయిర్ కూడా బాగా సిల్కీగా చాలా బాగుంది అని చెప్పి ఆమె నా దగ్గర ఒకేసారి ఒక 50 షాంపులు ఒకసారి 50 షాంపులు ఒకసారి 100 షాంపులు అనేది తీసుకుందనమాట. అలాగే మన గోధుమ పిండి కూడా ఎవరికి ఇచ్చిన వాళ్ళు ఎవరు బాగోలేదు అని ఎవరు అనటం లేదు. నా దగ్గర అయితే అందరు బాగున్నదని చెప్పి అది తీసుకుంటున్నారు. మల్టీగ్రెయిన్ అది కూడా అది ఇంకా బాగుందని అది ఇంకా తీసుకుంటున్నారు అనమాట. అనార్దన గోళీ ఒకటి, అవి కూడా గ్యాస్ ట్రబుల్ కానీ కొంచెం గ్యాస్లో కొంచెం మంట, కొంతమందికి గ్యాస్ ఎక్కువ కొంచెం మంట అనేది వస్తే ఆ మంట కూడా తగ్గుతుందని చెప్పారు అనమాట తీసుకున్న వాళ్ళు. మన ఫేస్ వాష్ ఉంది కదా, ఫేస్ వాష్ అనేది కొంత కళ్ళ కింద నలుపు రంగు అనేది కొంతమందికి వస్తుంది, నలుపు. ఆ నలుపు వచ్చినప్పుడు నేను ఈ ఫేస్ వాష్ అనేది ఫేస్ మొత్తానికి నేను మర్దన చేయమంటా. ఒక అరగంట సేపు మర్దన చేసి నైట్ స్నానం చేసిన తర్వాత పడుకునే మీద మర్దన చేసేసి ఒక అరగంట తర్వాత ముఖం అంతా నీళ్లు పెట్టి కడుక్కొని పడుకోండి, సబ్బేం పెట్టి ఏం రుద్దకండి అని చెప్తా నేను. అట్లా చెప్తే అట్లా ఆ నలుపు వర్ణం అనేది కొంచెం ఫేస్ లో కొంచెం బ్లాక్ అక్కడక్కడ మచ్చలు రావడం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు అది గనక వాడిన వాళ్ళకి అది రిజల్ట్ అనేది చాలా బాగుంది. ఆ రిజల్ట్ చూసి ఆమె ఇంకొక 3-4 చెప్పటం అయితే జరిగింది అనమాట. జరిగితే వాళ్ళు మళ్ళీ నన్ను అడిగారు అలాంటి తీసుకొచ్చి పెట్టండి నాకు అని. అంటే సరే మేడం ఇస్తానని చెప్పాను నేను. నాది ఒక డౌట్ సార్, మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఒక ఆమెకి ఒళ్ళంతా దురదలు వస్తున్నాయంట. దురదలు వస్తే మనది రైస్ బ్రాన్ ఆయిల్ గనక మొత్తం ఒళ్ళంతా రుద్దుకుంటే గనక ఆ దురద అనేది తగ్గే అవకాశం ఉందా? నేను నీమ్ సబ్బు వాడిద్దాము నేను అనుకున్నా, ఇంకేమన్నా రెమెడీ ఉందా? మీకేదన్నా తెలిస్తే నాకు చెప్పండి సార్. నారాయణ సార్.
సార్ సార్ మేడం ఆమె చెప్పండి. ఏజ్ ఎంత మేడం? ఆమె ఏజ్ 70 సంవత్సరాలు ఉంటాయి సార్. 70 సంవత్సరాలు. ఎన్ని రోజుల నుంచి దురదల అనిపిస్తుందంట? ఎన్ని రోజులు అంటే 1 సంవత్సరం. సంవత్సరం నుంచి. ఓకే, మన ఆయిల్ తో బాగా మసాజ్ చేయమనండి. ఊరికే పూసుకుని వదిలేకుండా ఎంత ఎక్కువ మసాజ్ చేస్తే అంత మంచిది. ప్లస్ రెండవది గామా ఒరిజినల్ ఇవ్వండి. చాలా మంచిది. ఈ దురదల గురించి ఇంకా చెప్పాలంటే చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మన ఆయిల్ వాడినప్పుడు బాగుంది. అలాగే గామా ఒరిజినల్ వాడితే పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఆ వాడిన పేషెంట్ ఉన్నారు కదా, నెలకు ఒకసారి ఫోన్ చేస్తారండి. వాళ్ళు కూడా లేడీసే, వయసు 50 సంవత్సరాలు ఉంటుంది, గుంటూరు దగ్గర తిమ్మాపురం అని చెప్పేసి. అంటే ఏమండి మరి మీరు దేవుడు లెక్క పరిచయం అయ్యారండి ఆ రోజు. అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఎట్లుంటాయని నేను చెప్తున్నాను అనమాట. ఓకే సార్. అంటే యాస్ అంటారు కదా, ఆ విధంగా. అట్లా నేను చెప్తా అమ్మా. ఏం ఇంతకుముందే మనం షేర్ చేస్తాం. నాగరాజ్ రెడ్డి సార్, సార్ గామా ఒరిజినల్ తో న్యూట్రీచార్జ్ S5 ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, వాళ్ళ లేదు, న్యూట్రీచార్జ్ S5 ఇస్తే స్పీడ్ గా కంట్రోల్ అవుతుంది. అదే 3 months వాడితే అది కంటిన్యూ. దురదలు అంటే ఎలర్జీ కదా. అదే సార్, వాళ్ళు ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే చెప్తే బెస్ట్. న్యూట్రీచార్జ్ S5 అంత ఇస్తే ఇంకా బెస్ట్. న్యూట్రీచార్జ్ వెజ్ ఓమే కూడా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మన ఇది ఉంది కదా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కారణంగా చాలా మంచి ఇది అన్నమాట. నేనైతే కనుక ఈ గిలాయ్ తులసి, గామా ఒరిజినల్, న్యూట్రీచార్జ్ S5, న్యూట్రీచార్జ్ వెజ్ ఒమేగా, ఆమె ఏజ్ 50 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి న్యూట్రీచార్జ్ మెన్ చాలా వండర్ఫుల్. కాకపోతే అది మేడం వాళ్ళని చూశారు కాబట్టి వాళ్ళ యొక్క పొజిషను, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు ఒక్కొక్కటి మేడం చెప్పొచ్చు, అట్లా అనమాట. ఓకే మేడం. అంటే కాదు సార్, ఆమెకి కడుపులో పోతుందంట. పోతున్నదని చెప్పి ఏదైనా నేను S5 నేను చెప్పేశారు. చెప్తే నాకు కడుపులో పోతుందమ్మా, కడుపులోకి నేను మింగాలంటే నేను మింగలేను, మింగితే నాకు పోత ఎక్కువైద్దేమో నాకు డౌట్, అందుకని కడుపులోకి అయితే నేను తీసుకోను. చర్మానికి ఏదైనా పైన రాసుకునేది ఏదైనా అయితే నాకు చెప్పండి, అదే చేస్తానన్నది ఆమె. ఆ కడుపులో పూతకు కూడా చాలా మంచిది అని చెప్పండి మేడం ఈ న్యూట్రీచార్జ్ S5 వాడితే. ఓకే, తనకి అలా ఉన్నప్పుడు నో ప్రాబ్లం. కానీ గామా ఒరిజినల్ అయితే ఏమి కాదు. ఇప్పుడు కొంతమందికి న్యూట్రీచార్జ్ S5 వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ లోపలదంతా తీసి బయటికి పంపించే క్రమంలో తేంపులు ఎక్కువ వస్తుంటాయి. ప్లస్ వాళ్ళకి బ్యాడ్ స్మెల్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఎక్సలెంట్ స్మెల్. ఎందుకంటే తీపు ఎప్పుడు కూడా మనకి హాని చేస్తుంది, చేదు ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తుంది. ఇది గమనించలేక వాళ్ళు అబ్బా ఇదంతా చేదుగా స్మెల్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి అది ఆ విధంగా ఉండొచ్చు. కానీ గామా ఒరిజినల్ వాడితే చాలా అద్భుతంగా లోపల ఉన్నటువంటిది దాన్ని క్లీన్ చేస్తుంది. సో మీరు ఈ విధంగా చెప్పండి మేడం. సార్ ఇంకొక డౌట్, మంగు మచ్చలకు ఏమన్నా ఉన్నాయా సార్ మన దాంట్లో ఏమన్నా? ఎవరికి మేడం? ఏజ్ అంతే, నా ఏజ్ ఉంటుంది ఆమెకి. వాళ్ళు ఏం చేస్తుంటారు మామూలుగా? వ్యవసాయం పనులేనా? వ్యవసాయం పనులే. వాళ్ళు పొలం వెళ్తారు, రోజు పొలం పోకపోతే వాళ్ళకి జరగదు. పొలం మన మల్టీపర్పస్ క్రీమ్ బాగుంటుంది. కాకపోతే పొలం పనులు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే బాగా ఈ మల్టీపర్పస్ క్రీమ్ వాడినప్పుడు బాగుంది. మళ్ళీ వాళ్ళు పొలం పనులకి అంటే ఎక్కువ ఎండకి తిరుగుతుంటారు కదా, అట్లా వచ్చింది అంటుంటారు. ఇక్కడ మల్టీపర్పస్ ఇది క్రీమ్ వాళ్ళకు ఇవ్వండి. అది దాని తర్వాత 1 month తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మోరింగా క్రీమ్, ఫేస్ క్రీమ్ ఉంది అద్భుతంగా, అది ఇవ్వండి. అలాగే సోప్ వచ్చేసి మోరింగా సోప్ రికమెండ్ చేయండి. అలాగే మన వంట నూనె రికమెండ్ చేయండి. అంటే వంట నూనె మర్దనం చేయాలా, ఆయిల్ మామూలుగా ఇంట్లోకి వాడుకోవాలా? మర్దన చేయొచ్చు మేడం, ఆయిల్ ఇంటికి వాడుకోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు ఆ కళ్ళ కింద ఆయిల్ తో బాగా అప్లై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మేడం, మన అద్భుతమైన విషయం ఇది, రోజు ఉదయాన్నే లేస్తానే ఆమె మొహం కడుక్కోక ముందే అరచేతిలో ఎంగిలి మూసుకొని
నీళ్ళతో మర్దన చేసుకున్నా కూడా కంటి కింద ఎక్కడైతే నల్లగా ఉంటుందో అక్కడ పూసుకున్నా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అంటే కళ్ళ కింద కాదు సార్, ఈ బుగ్గల మీద, ఈ నుదుటి మీద మంగు మచ్చలు అన్నమాట నేను చెప్పేది, మంగు. ఓకే ఓకే, మంగు మచ్చలు కన్నప్పుడు ఇది మోరింగా క్రీమ్ ఇవ్వండి, ఫేస్ క్రీమ్. అంటే వాళ్ళు పొలం వెళ్తారు, నేను చెప్పే మీరు పొలం వెళ్తే ఆ మంగు మచ్చలు పొలం వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటే రిజల్ట్ బాగుంటది, పొలం వెళ్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అని ఇవ్వండి. చెప్పి. మోరింగా క్రీమ్ తో పాటు ఫేస్ వాష్ ఇవ్వండి. మనది ఫేస్ వాష్ ఉంది కదా, అలోవెరా టీ ట్రీ ఆయిల్, అది చాలా బాగుంది. ఫేస్ వాష్ అంటే ఒకటి, మురింగా క్రీమ్ ఒకటి, ఇది ఇంకోటి సోప్ చెప్పారు కదా, మల్టీ సోప్ అయితే కనుక మోరింగా సోప్. ఆహా. ఆయిల్ మరి వంటకు వాడుకోమని చెప్పండి, కంటిన్యూగా ఆయిల్ వంటకు వాడుకోమని చెప్పండి, మళ్ళా రావు. ఆహా. ఉమ్. అంటే వాళ్ళు ఎండకు వెళ్తారు సార్, ఎండకు వెళ్తే మళ్ళీ వచ్చింది అనుకో ఓకే, ఎండకు నో వెళ్తారు. ప్రాబ్లం మేడం. ఇప్పుడు ఇక్కడ ఒకటి, మనం ఏదైనా కూడా నమ్మకంగా చేసే దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళా వస్తుంది ఏమంటే వస్తుంది, కానీ రాదు. ఇది ఈ మన ఆయిల్ ఏం చేస్తుందంటే మన స్కిన్ కి చాలా అద్భుతమైనటువంటి ఏ, గుణాన్ని కలిగిస్తుంది అనమాట. సో ఇది రాదు, మీరు చెప్పండి. ఓకే ఓకే సార్. ఇంకొకటి మేడం, మన మురింగా క్రీమ్ లో మన పసుపు అది కలిపి పూసుకుంటే ఇంకా కూడా బాగుంటుంది. చెప్పండి. రిజల్ట్ ఇంకా బాగుంటదండి. ఇంకా సూపర్. మురింగా క్రీమ్ లో మన పసుపు కలిపి యూజ్ చేసుకోమనండి, మన పసుపు, బయట పసుపు కాదు. మన పసుపు మురింగా క్రీమ్ రెండు కూడా కలుపుకొని చేసుకోమనండి. అది ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఆ విధంగా. అక్కడ మొంగ కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. ఫేస్ ఇంకా బాగా గ్లో వస్తుంది, బాగా ఇంకా నీట్ గా కూడా ఉంటుంది, ఇబ్బంది లేదు, వాడుకోవచ్చు. అది నైట్ వాడుకుంటే సరిపోతుంది అండి. నైట్ అయినా వాడుకోవచ్చు, లేదా మార్నింగ్ అయినా వాడుకోవచ్చు మేడం. అది దానికి ఇబ్బంది ఏం లేదు, టైం అంతా ఏం లేదు. అంటే మార్నింగ్ వాడుకున్నా గానీ వాళ్ళు పొలం వెళ్తారు కదా, అందుకని ముందు ఉదయాన్నే రాసుకుంటే ఎండకు పోతే అది బాగోదేమో అని అనుకుంటున్నాను. ఆ టైం లేదు మేడం. మేడం మీరు ఒకసారి మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత మనం మాట్లాడదాం మేడం, దాని గురించి నేను చెప్తాను. సరే ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ పద్మ మేడం. ఓకే సార్. మేడం ఈ ధనలక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వెల్కమ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, జేఆర్సీఎం సార్. గుడ్ మార్నింగ్ మేడం. వినిపిస్తుందా సార్? వాయిస్ క్లియర్ మేడం. ఓకే ఓకే సార్, నేను ఏదో మీటింగ్ అంటే భయపడతా ఉన్నాను సార్, ఈ రోజు మన ధైర్యంగా మాట్లాడతాడని ఈ రోజు మాట్లాడుతున్నాను. మీరు అలా అంటూనే మాట్లాడుతున్నారు. అదే సార్, ఒక డౌట్ సార్. అనార్దన గోళీ వచ్చి 2 ఉన్నది కదా, రెడ్ కలర్ ఒకటి, ఇంకోటి గ్రీన్ వైట్ లోనే 2 ఉన్నది. అది ఒకటి అనార్దన గోళీ రెడ్ వచ్చి షుగర్ పేషెంట్ వాళ్ళు తినవచ్చు సార్, తీయ కొడుతుంది సార్. ఒకటి మీరు మీ షాప్ వస్తే అందరు మీరు ఒక్కొక్కటి ఇస్తారు, కానీ మా అపార్ట్మెంట్ లో అయితే 2-3 అడిగారు. అంటే వాళ్ళు ఒకరు వచ్చి గుజరాత్ రాజస్థాన్ వాళ్ళే అడిగారు, వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారంట. అదే రెడ్ కలర్ అనార్దన గోళీ ఉంటే దనక్క ఒకటి ఇవ్వండి అంటే వాళ్ళు 2 అడిగారు, 2 ఇచ్చాను. ఇంకా మా నైబర్స్ పక్కన వాళ్ళు కూడా ఒకటి అడిగారు గ్యాస్ ఫిక్సబుల్ కు. అంటే ఇంకోటి వచ్చి దేనికి వాడాలి సార్? 2 కలర్స్ ఉంది కదా. ఓకే, హలో. అది ఒకటి వచ్చి పుదీనా ఫ్లేవర్ మేడం. ఓకే, అది ఏ కలర్? వైట్ కలర్ ఉండేదా సార్? బ్లూ కలర్ డబ్బా. ఓకే, బ్లూ కలర్ డబ్బా, బ్లూ రెడ్ 2 ఉన్నది. బ్లూ రెడ్, అది పుదీనా ఉంటుంది, అది వాడుకోవచ్చు వాళ్ళు. ఆ రెడ్ కలర్ వాడుతున్నారు, వాళ్ళకి బాగుంది, బాగా తీయగా ఉంది. అంటే మేము షుగర్ పేషెంట్, వేరే వాళ్ళు కూడా అడిగారు షుగర్ పేషెంట్ వాళ్ళు వాడుకోవచ్చు అని. ఆ షుగర్ పేషెంట్ కూడా ఇది ఏమి కాదు మేడం, మనం తీసుకునే రోజు ఒకటి, అది చిన్న సైజు మోతాదులో ఉంటుంది కాబట్టి షుగర్ వాళ్ళకి కూడా ఇబ్బంది అయితే కాదు. ఒకటి పుదీనా వచ్చి గ్రీన్ కలర్ సార్, అది బ్లూ కలర్. రెడ్ కలర్ ఏది సార్ ఫ్లేవర్? అది దానిమ్మ గింజలు జీలకర్ర. ఓకే, దానిమ్మ గింజ జీలకర్ర. దానిమ్మ గింజలు అంటే మనకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది కాబట్టి దాంట్లో నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు, వాడుకోవచ్చు. సరే సరే సార్, అదే ఆ డౌట్ కోసం అడుగుతాడు. మరి పంచతులసి కూడా మీరు పాపం మీ షాప్ వస్తే కూడా వాటర్ పెట్టింటారు, ఎప్పుడు వచ్చాలో గ్లాస్ అక్కడ తాకుంటాం, బాగానే ఉంది. మన గొంతులో గసగస ఉంటే కూడా అది బాగా నిమ్మంతా బయట వచ్చేసి, అది 1 hour 2 hours తర్వాత మనకు దానికి రిలీఫ్ తెలుస్తుంది. ఆ పంచతులసి డ్రాప్ వాటర్ మీ షాప్ లో పెట్టారు కదా, అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చాను, వాడుతున్నారు, బాగానే ఉంది అన్నారు సార్. అదే నాకు అనార్దన గోళీ కొద్ది డౌట్ గా ఉంటే నేను ఈ రోజు క్లియర్ చేసుకున్నాను. ఏం కాదు, వాడుకోవచ్చు. ఓకే ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్, ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. మేడం మల్లీశ్వరి రాజమండ్రి.
మల్లేశ్వర గారు. వెల్కమ్ మేడం. జేఆర్సీ మేడం, కొంచెం వాయిస్ పెంచండి మేడం. 1 సెకండ్. లో వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే మేడం, మాట్లాడండి. ఓకే, నేను సోంపాపిడి గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. మేడం, సోంపాపిడి మొన్న మా వెడ్డింగ్ డే అయింది. మా బ్రదర్ సోంపాపిడి ఇచ్చారు సార్ స్వీట్. అది టేస్ట్ చాలా బాగుంది. 100% ఒరిజినల్ నెయ్యితో తయారు చేశారు. సోంపాపిడి అంటే మనది 2 టేస్ట్ రకాలు అయితే ఉన్నాయి. చాలా ఏది బాగుంది. వాడుతున్నారు? మీరు ఏది వాడారు మేడం? స్వచ్ఛ సోంపాపిడి. ఓకే, స్వచ్ఛే నెయ్యిది సార్. ఓకే, రైట్. లైజాన్ సోంపాపిడి. ఎస్ సార్, లజీజ్. రైట్. లజీజ్ సోంపాపిడి చాలా బాగుంది సార్ టేస్ట్. మేము స్వీట్ షాప్ లో కూడా చెప్పాము, టేస్ట్ ఇంత బాగుంది, ఒకసారి పెట్టుకొని చూడండి, షాప్ లో పెట్టండి స్టాక్ అని. చూస్తాం మేడం అని చెప్పారు. నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ది కూడా ఉంది, ఇది కూడా చాలా బాగుంది టేస్ట్. ఇది టేస్ట్ చేసాం మేము. రైస్ బ్రాన్ ఆయిల్ అయితే ఇంకా మనకి ఒరిజినల్ కదా ఆయిల్, అది ఇంకా చాలా బాగుంది. ఇదే సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జేఆర్సీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, మనకు టైం అయితే ఒక 9 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ఇంకెవరైనా మాట్లాడుంటే కూడా మనకు అవకాశం ఇద్దాం. ఇప్పుడు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. చాలా విషయాలు ఫీడ్బ్యాక్ అనేది మనకు అందరికీ, ఈ కొంతమందికి మా అడిగిన విషయాలన్నీ కూడా మిగతా వాళ్ళకి కూడా అర్థమైంది. మనకు క్లారిటీ అయితే వచ్చింది. ఇంకెవరైనా ఉంటే మాట్లాడాల్సి ఉంటే మాట్లాడదాం, లేదంటే క్లోజ్ చేస్తాం సార్. నెక్స్ట్ డే 6 మనకు నెక్స్ట్ డే మళ్ళీ మనం మీట్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం క్లోజ్ చేస్తామా సార్? సార్ చేద్దాం. మీరే హోస్ట్, మీరే ఉన్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఆర్సీఎం కుటుంబ సభ్యులందరికీ జేఆర్సీఎం. అయితే ఈరోజు చూశారుగా, చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ముందుకు వచ్చారు. ఇదే విధంగా వేరే ఎవరు హ్యాండ్ రైజ్ చేసినా చేయబోయినా నాకు సంబంధం లేదు. నేనైతే నా ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవాలి అని ప్రిపేర్ గా ఉండాలి సార్. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా మనం చెప్పేదాని గురించి మన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది అనమాట, ఆ ప్రోడక్ట్ గురించి. ఇక్కడ మనం ఏం లేని విషయాలు షేర్ చేసుకోవట్లేదు, కేవలం ఉన్న విషయాలు, మనకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవడానికి మనకు టైం సరిపోదు యాక్చువల్ గా. కాబట్టి ప్రతి వారం ప్రతి ఒక్కరూ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. రేపు ఉదయం 6:25 మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై ఆర్సీఎం.